నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. నారా లోకేష్ గారి యొక్క గురి ఎలా ఉంటుందంటే, కొడితే ఖచ్చితంగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. వాస్తవానికి 2014 ఆ టైంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన పరోక్షంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు పార్టీకి ఎంతో మేలు చేశాయని చెప్పుకోవాలి. అయితే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన పైన వచ్చినటువంటి విమర్శలు అన్నీ ఇన్ని కావు. వాస్తవానికి నారా లోకేష్ గారిని ప్రత్యర్థులు ఎందుకు టార్గెట్ చేశారంటే, ఖచ్చితంగా లోకేష్ గారిని టార్గెట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ యొక్క దెబ్బతో ఖచ్చితంగా ఆయన కూడా కృంగిపోతారని చెప్పి అనుకున్నారు. అయితే వాస్తవానికి టీడీపీ క్యాడర్ కూడా కొన్ని అంశాలలో నిజంగానే లోకేష్ గారికి సంబంధించి ఆయన సమర్థత గురించి కూడా ఆలోచింపజేసేలాగా వైసీపీ కావచ్చు, ప్రత్యర్థులు చేసిన కుట్రలు అన్నీ ఇన్ని కావు. అయితే ఆయన మాట్లాడే మాట కావచ్చు, ఆయన నడిచే నడక కావచ్చు, ప్రతి దానిపైన కూడా టార్గెట్ చేస్తూ ఆయన్ని కృంగతీయాలని చెప్పి అనుకున్నారు. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా లోకేష్ గారి మీద చేసిన దాడి అంతా ఇంత కాదు. వాస్తవానికి ఆ పొజిషన్లో ఇంకెవరున్నా సరే ఖచ్చితంగా రాజకీయ సన్యాసం చేయాల్సిందే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్ గారు ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాలి అని చెప్పైతే ఎప్పుడు కూడా అనుకోలేదు. తన పైన వస్తున్నటువంటి ఒక నిందలు ఏవైతే ఉన్నాయో, తన పైన వస్తున్నటువంటి ఒక మచ్చ ఏదైతే ఉందో అది తుడుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆయనకున్నటువంటి ఒక లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారే కానీ నన్ను అన్నవారిపైన రివెంజ్ తీర్చుకోవాలని చెప్పైతే ఏనాడు అనుకోలేదు. వాస్తవానికి ఆయన బాడీ షేమింగ్ చేశారు, ఆయన బాడీ మార్చుకున్నాడు. ఆయన మాట గురించి మాట్లాడారు, మాట మార్చుకున్నాడు. అదేవిధంగా రాజకీయం తెలీదు అని చెప్పేసి అన్నారు. అటు తాత నాన్నగారి రాజకీయ నైపుణ్యాన్ని కూడా ఆయన వశం చేసుకొని ఈరోజు నారా లోకేష్ గారు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు, ఎలాంటి గురి పెడుతున్నారు, ఎలాంటి వ్యూహం రచిస్తున్నారంటే నిజంగా అది ఎవరి ఊహకు కూడా అందనటువంటి ఒక పరిస్థితి. వాస్తవానికి నారా లోకేష్ గారు రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాల గురించి కూడా ఏమైనా ఆలోచిస్తున్నారంటే కొన్నిసార్లు అవుననే అనిపిస్తుంది. ఎందుకు అంటే వాస్తవానికి నరేంద్ర మోడీ గారు అంత త్వరగా కూడా ఎవరికి కూడా అట్రాక్ట్ కారు. ఆయనకి అందరూ అట్రాక్ట్ అవుతూ వస్తుంటారు. కానీ నరేంద్ర మోడీ గారు కూడా 2 నుంచి 3 సార్లు నారా లోకేష్ గారిని ఢిల్లీకి పిలిపించుకోవడం కావచ్చు, అది కుటుంబ సమేతంగా కావచ్చు, ఇవన్నీ కూడా చూసాం. ఇటీవల తెలంగాణ మే 10వ తారీఖున తెలంగాణ బహిరంగ సభకు వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చి అటు భువనేశ్వర్ మేడం గారు కావచ్చు, అదేవిధంగా నారా లోకేష్ గారు, బ్రాహ్మణి గారు, దేవాంశు వీరందరితో కలిసినటువంటి ఒక సందర్భం అందరికీ తెలిసిందే. దాదాపు 1:10 నిమిషాల పాటు చర్చించుకున్నారు. సో ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా అటు తాత ఇటు తండ్రి వీళ్ళిద్దరికీ కూడా ఎక్కడా తగ్గేదేలే అని చెప్పేసి నారా లోకేష్ గారు అంటున్నారంటే అవుననే వినిపిస్తుంది. అయితే వాస్తవానికి యువగలం నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక స్పార్క్ ఏదైతే ఉందో, జెన్జీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకోవడం జరిగింది. 2019 నుంచి 24 వరకు నారా లోకేష్ గారి మీద జరిగినటువంటి దాడులు కావచ్చు, అన్నటువంటి మాటలు కావచ్చు, అసభ్యకరమైనటువంటి పదజాలం కావచ్చు, ఆయన పుట్టుక గురించి కూడా మాట్లాడినటువంటి వైనం కావచ్చు, అసెంబ్లీలో కూడా చర్చించినటువంటి ఒక సందర్భం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించేటువంటి తత్వాన్ని ఆయన నేర్పించారు. అలాంటి సందర్భంలో నారా లోకేష్ గారు పూర్తిగా పదునెక్కినటువంటి ఒక కత్తిలా తయారయ్యారు. అయితే ఆ కత్తి ఎవరి మీద పడుతుందని చెప్పేసి అర్థం చేసుకోలేని వైసీపీ వారు ఈరోజు వారి మెడకే ఆ యొక్క కత్తి వేలాడుతున్న సంగతి వారు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అయితే నారా లోకేష్ గారు ఒక వ్యూహాన్ని పన్నితే ఆ వ్యూహాన్ని ఎంత కరెక్ట్గా అమలు చేస్తారంటే 100కి 100% స్ట్రైక్ రేట్తో కొడతారని చెప్పుకోవచ్చు. అయితే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేయడం, ప్రతి కార్నర్ మీటింగ్ పెట్టి ప్రతి ఒక్కరిని ప్రశ్నించేలా చేయడం, జెన్జీకి అసలు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక పరిస్థితులు ఏంటని చెప్పి వివరించడం, వాస్తవానికి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా గంజాయి మొత్తకి బానిసలు అవుతున్నారు, వారికి బటన్లు నొక్కి సోమరిపోతులాగా చేస్తున్నారు. అదేవిధంగా బటన్ నొక్కితే సరిపోతుందా, అధికార ప్రతినిధులు వారు చేయాల్సినటువంటి పనులు ఏంటని చెప్పి గుర్తు చేయడం, అదేవిధంగా రాష్ట్రానికి కంపెనీలు కావాలి కానీ కంపెనీలు తరిమి కొట్టే వాళ్ళు మనకు వద్దని చెప్పడం, అదేవిధంగా ఇదే సందర్భంలో నారా లోకేష్ గారిని పూర్తిగా అణిచివేస్తానికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అలాంటి సందర్భంలో యువగలం ఆగిపోతుందని చెప్పి అనుకున్నారు. కానీ ఆయన వ్యూహాత్మకమైనటువంటి ఒక ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో
ఆయన ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లాయర్లతో ఉన్నటువంటి లాబీ కానీ ఇవన్నీ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఎలాగ విముక్తులు చేశారు జైలు నుంచి అనే సంగతి అందరికీ తెలిసిందే. సో ఇలాంటి కార్యక్రమాలు చేసిన నారా లోకేష్ గారు ఇప్పుడు టార్గెట్ పులివెందల పెట్టారా? వాస్తవానికి రాబోతున్నటువంటి యొక్క స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో నారా లోకేష్ గారి యొక్క పదునైన కత్తి ఎవరికి గురిపెట్టారని చెప్పి చూస్తున్నారా? అయితే నారా లోకేష్ గారు టార్గెట్ పులివెందలకు సంబంధించి రాబోతున్నటువంటి ఒక స్థానిక ఎన్నికల్లో ఏం చేయబోతున్నారు? వాస్తవానికి చాలా సీక్రెట్ ఆపరేషన్ ఒకటి చేయబోతున్నారని, అది వైసీపీ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమీపంగానే ఉంటూ ఈ యొక్క కార్యక్రమం జరగబోతుందని చెప్పేసి ఆయన పూర్తిగా వ్యూహాన్ని ఎలా పన్నబోతున్నారో రాబోతున్న స్థానిక ఎన్నికల ఫలితాల్లో మనకు కనిపించబోతుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. వాస్తవానికి మీరందరూ కూడా ఒక విషయాన్ని గమనిస్తే ఈ మధ్య ఎక్కడో కూడా అవినాష్ రెడ్డి కనపడడం లేదు. అవినాష్ రెడ్డి కనిపించకపోవడానికి కారణాలు ఏంటి అంటే ఖచ్చితంగా నారా లోకేష్ గారి ప్లాన్లో ఒక భాగం అని చెప్పైతే అర్థమవుతుంది. రాబోతున్నటువంటి ఒక స్థానిక ఎన్నికల్లో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని చెప్పి, దుష్యంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తను కూడా ఇక కనుమరుగు ఆగబోతున్నారని చెప్పి, వైసీపీకి పూర్తిగా రాజకీయ సన్యాసం చేయాల్సిందే అని చెప్పి, అటు జగన్మోహన్ రెడ్డితో పాటు 2029 నాటికి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా వైసీపీ నుంచి ఉండకపోవచ్చు అని చెప్పి అయితే మనకి అర్థమవుతుంది. వాస్తవాన్ని నిన్నగాక మొన్న పెట్టినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా నారా లోకేష్ గారిని టార్గెట్ చేస్తూనే పెట్టారా అంటే అవుననే వినిపిస్తుంది. వాస్తవానికి నారా లోకేష్ గారు ఏమన్నారు, మాది గూగుల్ పార్టీ అయితే మీది గొడ్డలి పార్టీ అన్నారు, మాది ఫైటర్ జెట్ పార్టీ అయితే మీది ఫ్యాక్షన్ పార్టీ అన్నారు. సో వీటన్నిటినీ కూడా భరించలేక ఇవన్నీ విన్నటువంటి ఒక వైసీపీ నేతలు కూడా కొంతమంది మంచివారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా బయటికి రావడం కూడా చూసి తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్తో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్లో కూడా నారా లోకేష్ గారిని ఎలా కౌంటర్ చేశారో కూడా మనం చూసాం. సో వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే నారా లోకేష్ గారు సైలెంట్గా తన పని తను చేసుకొని పోతున్నారా? ఆపరేషన్ పులివెందల ఏం జరగబోతుంది? స్థానిక ఎన్నికల్లో ఒక్కసారి దెబ్బ కొడితే ఒక్క దెబ్బకు 2 పిట్టల్లాగా ఇటు స్థానిక ఎన్నికలు, రాబోతున్నటువంటి 2029 నాటి సార్వత్రిక ఎన్నికలు, ఈ రెండిట్లో కూడా ఘన విజయం సాధించాలి అంటే నారా లోకేష్ గారి వ్యూహం మామూలుగా లేదా? ఖచ్చితంగా ఆపరేషన్ పులివెందల అనేది ఆపరేషన్ జగన్ అని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఆపరేషన్ జగన్ కాస్త ఆపరేషన్ వైసీపీ కింద మారబోతుందా? నిన్నగాక మొన్న పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఆఖరి ఎన్నికలు కాబోతున్నాయి అన్నది జగన్మోహన్ రెడ్డి మాటలను ఎప్పుడు మనం రివర్స్ తీసుకోవాలా? అంటే ఇదే వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఆఖరి ఎన్నికలు కాబోతున్నాయా? దానికి నారా లోకేష్ గారి యొక్క పదునైన కత్తే సమాధానం చెప్పబోతుందా అంటే అవునని వినిపిస్తుంది. వాస్తవానికి రాజకీయంగా ఎలాగా ఉండాలి, అభివృద్ధిలో మనం ఎలాంటి ఎత్తుకెదగాలని దానిపైన నారా లోకేష్ గారు చాలా స్పష్టమైనటువంటి ఒక వైఖరితో వెళ్తున్నారు. అదేవిధంగా అభివృద్ధి చూసుకుంటే అక్కడ కంపెనీల మీద కంపెనీలు, లక్షల కోట్ల పెట్టుబడులు, అదే కాకుండా లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అన్నటువంటి ఒక వాగ్దానం ఖచ్చితంగా నెరవేరబోతుందా? 20 లక్షలు కాదు టార్గెట్, దానికన్నా మించి, అంతకు మించి అని చెప్పేసి అయితే మనకు కనపడబోతుందా అంటే నారా లోకేష్ గారి యొక్క వ్యూహం చూస్తే అదే అని చెప్పి అనిపిస్తుంది. అది కూడా ఒకే ప్రాంతానికి కాకుండా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందేలాగా, అటు వైజాగ్ కావచ్చు, ఇటు తిరుపతి కావచ్చు, ఇటు విజయవాడ కావచ్చు, మరే ప్రాంతమైనా కావచ్చు, అటు ప్రాజెక్టులు కావచ్చు, వెలిగొండ కావచ్చు, పోలవరం కావచ్చు, మరేదైనా కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర కూడా మంచి మన్నలు పొందినటువంటి ఒక నారా లోకేష్ గారు ఆపరేషన్ పులివెందల ఏం కాబోతుంది, ఆపరేషన్ పులివెందలలో ఏం జరగబోతుంది, ఆపరేషన్ పులివెందల గురి అటు వైసీపీకా లేదా జగన్మోహన్ రెడ్డికా లేదా అది ఎవరికి కాబోతుంది? సో మీరేమనుకుంటున్నారనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.